Hi friends, welcome to all of you in this platform, Mirdad platform. ఫ్రెండ్స్, మనం ఒక గ్రంథాన్ని తెలుసుకోవడానికి ముందు ఆ గ్రంథాన్ని మనలో ఇముడ్చుకోవడానికి అనుగుణంగా మనం మారిపోవాలి ఫ్రెండ్స్. ఒక నీరు వర్షం కురుస్తుంది అంటే వర్షాన్ని పీల్చుకునే భూమిలా మనం ఉండాలి. గాలి వస్తుంది అంటే ఆ గాలిని స్వీకరించడానికి అనుగుణంగా చర్మరంధ్రాలు ఇవన్నీ ఎలా అయితే సిద్ధమవుతాయో అలా మనం సిద్ధం అవ్వాలి ఫ్రెండ్స్. అంతగా మనం రెడీ అయితేనే, స్వీకరించడానికి సిద్ధమైతేనే, మనలో అణువణువుగా దాన్ని నింపుకుంటేనే మనం ఒక గ్రంథంలోకి అడుగు పెట్టగలిగి మనం దాన్ని ఉపయోగించుకోగలుగుతాం ఫ్రెండ్స్. మరి ఈ రోజు మనందరికీ మరియు మనందరినీ ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఆది గురువు బ్రహ్మశ్రీ పత్రిజీకి ఎంతో కృతజ్ఞతతో నమస్కారం చేసుకుంటూ, సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, చూడండి ఎంత అద్భుతంగా ఆయన ఎంత తన్మయంగా ఫ్లూట్ ప్లే చేస్తున్నారు. ఆ నాదమంతా ఆయన మన కోసమే కదా చేస్తుంది అంతా కూడా. మరి మనమే దాన్ని స్వీకరించినప్పుడు ఇంకా దానికి అర్థం ఏముంది చెప్పండి. అన్ని స్వీకరిస్తాయి అనంత విశ్వంలో పశువులు, పక్షులు, మరి ఎన్నో చరాచర జీవులన్నీ కూడా స్వీకరిస్తాయి. మరి మనకేమైందండి? స్వీకరించాలి కదా మరి మనం కూడా. తప్పకుండా దానిని మనం తీసుకుందామండి. మరి ఇప్పుడు మనం మెర్దాదులోకి వెళ్దామండి. నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం. ప్రీవియస్ చాప్టర్ లో ఆయన దేని గురించి చెప్పారంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, పశ్చాత్తాపం, దీని గురించి ఆయన చెప్పారండి. మీకాస్టర్ అడిగిన దాన్ని చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అన్న దాని గురించి ఆయన చెప్పారు. పశ్చాత్తాపం అంటే ఏంటో చెప్పారు. ఒక చెడు హృదయం నుంచి బయటకు వచ్చిన చెడ్డ కోరిక వెనుకకు తిరిగి వచ్చి ప్రేమపూరిత కోరికలతో నిండిన తల్లి హృదయాన్ని చూసినప్పుడు వేరే చోట గూడు వెతుకుంటుంది. ప్రేమే ఆ విధంగా చెడ్డ కోరిక పునర్జన్మని ఆపుతుంది. అదే పశ్చాత్తాపం అని చెప్పారు. ప్రేమ ఒక్కటే శేషం అయినప్పుడు కాలం ప్రేమను తప్ప మరి దేనిని మీకోసం పునరుక్తి చేయదు. ప్రతి చోట ఒకటే పునరుక్తి అయితే అది కాలాన్ని, సువిశాల చరాచర విశ్వాన్ని నింపే స్థిరత్వం అవుతుంది. ప్రతి చోట ఒక్కటే అయ్యింది అనుకోండి, ఒక్కటే బయట ఒక్కలానే జరిగింది అనుకోండి, ఒక్కలానే అందరి నుండి కూడా ప్రతి చోట కూడా మన జీవితం ప్రతి చోట అంటే ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నేను 60 సంవత్సరాల క్రితం నేను పుట్టాను, 61 సంవత్సరాల క్రితం నేను పుట్టాను. ఆ ఈ 61 సంవత్సరాలలో ప్రతి చోట కూడా నేను దీన్నే గాని పునరుక్తి చేసి ఉంటే, ఇదే ఒకటే పునరుక్తి అయితే అది కాలాన్ని, సువిశాల చరాచర విశ్వాన్ని నింపే స్థిరత్వం అవుతుంది. కాలాన్ని, సువిశాల చరాచర విశ్వాన్ని నిర్మూలిస్తుంది. చరాచర విశ్వాన్ని, కాలాన్ని నిర్మూలిస్తుంది. స్థిరత్వం అవుతుంది కాబట్టి దాన్ని నిర్మూలించేస్తుంది. ఇది చెప్తే హింబాల్ ఇంకొకటి అడుగుతున్నారు. ఇంకొక విషయం నా హృదయాన్ని నన్ను కలవరపెడుతోంది, నా అవగాహనని కప్పివేస్తోంది. నేను నా నా వాళ్ళు అనే బంధనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన అవగాహన చచ్చిపోతుంది ఫ్రెండ్స్. అక్కడ మాస్టర్ ఈ భయంకరమైన చావుని వేరెవ్వరూ కాకుండా నా తండ్రి ఎందుకు ఎదుర్కొన్నాడు అడిగారు. నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే, ఈ చాప్టర్ పేరు పవిత్ర దైవ సంకల్పం. మెర్దాద్ చెప్తున్నారు, సువిశాల చరాచర విశ్వం యొక్క పద్దు పుస్తకాలలో దాయబడిన అందరి జ్ఞాపకాలే కాలం అన్న విషయం కాలానికి, సువిశాల చరాచర విశ్వానికి బిడ్డలైన మీకు తెలియకపోవడం ఎంత విచిత్రం. సువిశాల చరాచర విశ్వం యొక్క పద్దు పుస్తకాలలో దాయబడిన అందరి జ్ఞాపకాలే కాలం అంట ఫ్రెండ్స్. కాలం అంటే వేరే ఏదో కాదు. ఈ విషయం కాలానికి, సువిశాల చరాచర విశ్వానికి బిడ్డలైన మీకు తెలియకపోవడం ఎంత విచిత్రం. కాలానికి, సువిశాల చరాచర విశ్వానికి దాని బిడ్డలైన మీకు ఎవరికి తెలియకపోవడం ఎంత విచిత్రం. ఇది పద్దు పుస్తకాల్లో దాయబడిన అందరి జ్ఞాపకాలే కాలం అనేది ఎందుకు తెలియకపోవడం ఎంత విచిత్రం అని చెప్పేసి ఆయన అంటున్నారు ఫ్రెండ్స్.
ఇంద్రియాలకు కట్టుబడిన మీరే చావు పుట్టుకల మధ్య విషయాలు కొన్నింటిని ఇంకా గుర్తుంచుకోగలిగినప్పుడు మీరు పుట్టక ముందు ఉండి మీరు చనిపోయినాక కూడా ఉండే కాలం ఇంకా ఎంత ఎక్కువ గుర్తుంచుకోవచ్చు. ఒకటి చెప్తారు ఫ్రెండ్స్, కాలం గాయాన్ని మాన్పుతుంది, కాలమే అన్నిటిని సరిచేస్తుంది, ఇలా చెప్తారు. అంటే ఎలా మాన్పుతుంది గాయం అంటే అది కాలంలోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయింది కాబట్టి ఇది తగ్గిపోతా ఉంటుంది అన్నమాట, తగ్గుముఖం పడుతుంది. ఇంద్రియాలకు కట్టుబడిన మీరే చావు పుట్టుకల మధ్య విషయాలు కొన్నింటిని ఇంకా గుర్తుంచుకోగలిగినప్పుడు మీరు పుట్టక ముందు ఉండి మీరు చనిపోయినాక కూడా ఉండే కాలం ఇంకా ఎంత ఎక్కువ గుర్తుంచుకోవచ్చు. మనకంటే ఎంత పవర్ఫుల్ కాలం అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి. కాలం ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంది. మీకు పూర్తిగా గుర్తు ఉన్నది, మీకు అసలు తెలియనివి కూడా కాలం గుర్తుపెట్టుకుంటుంది. అంటే అది అన్నిటినీ అర్థం చేస్తుంది, అన్ని దానిలోకి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్, రికార్డ్ అవుతున్నాయి. మర్చిపోవడం అన్నది కాలానికి లేదు. రికార్డ్ అయింది మర్చిపోయే ప్రసక్తి లేదు కదా ఫ్రెండ్స్. ఏదైనా మనకి ఆ మనం చూసిందో విన్నదో అయితే అది మర్చిపోవచ్చు, కానీ రికార్డ్ అయింది, రికార్డ్ ఎట్లా జరిగిపోతుంది, మర్చిపోలేము కదా. మర్చిపోవడం అన్నది కాలానికి లేదు. అతి చిన్న కదలిక, ఒక చిన్ని ఊపిరి, పిచ్చి తలంపులు అన్ని కాల జ్ఞాపకాలలో ఉన్న అన్ని సువిశాల చరాచర విసుగులో ఉన్న వాటిపై చెక్కబడతాయి అంట ఫ్రెండ్స్. మర్చిపోవటం అనేది కాలానికి లేదు, అది మర్చిపోదు. మర్చిపోంది ఏం చేస్తుంది, అతి చిన్న కదలిక, ఒక చిన్ని ఊపిరి, పిచ్చి తలంపులు అన్ని కాలం జ్ఞాపకాలలో ఏమేమైతే ఉన్నాయో అన్ని సువిశాల చరాచర విశ్వంలో ఉన్న వాటిపై ఏమేమైతే ఉన్నాయో వాటిపై చెక్కబడతాయి అంట ఫ్రెండ్స్. ఇది అది అని తేడా లేదు, అన్నిటి మీద చెక్కబడతాయి అంట. చదివే ఓపిక, అర్థం చేసుకునే శక్తి మీకుంటే మీరు నడిచే ఈ భూమి, మీరు పీల్చే గాలి, మీరు ఉంటున్న ఇళ్ళు, గ్రంథస్థమైన మీ వర్తమాన భూత భవిష్యత్తులోని మీకు సంబంధించిన అన్ని విషయాలను అతి చిన్న వివరాలతో సహా మీకు తెలియజేస్తాయి. మీకు చదివే ఓపిక, మనకి గాని చదివే ఓపిక, అర్థం చేసుకునే శక్తి ఉంటే మనం నడిచే ఈ భూమి, పీల్చే గాలి, ఉంటున్న ఇళ్ళు, గ్రంథస్థమైన మీ మరి కాలంలో గ్రంథస్థం అయిపోయినాయి, అవి చెక్కబడినాయి కదా. గ్రంథస్థమైన ఏవేవైతే గ్రంథస్థమై ఉన్నాయో అవి వర్తమాన భూత భవిష్యత్తులలోని మీకు సంబంధించిన అన్ని విషయాలను అతి చిన్న వివరాలతో సహా మీకు తెలియజేస్తాయి. మరి ఎక్కడికైనా వెళ్తే ఫారెస్ట్ లోకి వెళ్ళామనుకోండి, ఇప్పుడు మనం సపోజ్ ఒక్కొక్క చెట్టుని మనం టచ్ చేసామంటే ఆ చెట్టు కొన్ని వివరాలు చెప్తుంది ఫ్రెండ్స్. అంతకు ముందు మనం తెలుసుకోగలగాలే గాని ఆ చెట్టు కింద నుండి ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు, దాని కింద ఉండి వాళ్ళు ఏమేం చేశారు అన్ని కూడా ఆ చెట్టు చెప్తుంది ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే దాని మీద చెక్కున్నాయి, అవన్నీ కూడా కాలం చెక్కేసింది వాటి మీద. చావులో లాగే బ్రతుకులో భూమి పైన, భూమికి అవతల మీరు ఎప్పుడు ఒంటరి కాదు. నేను ఒంటరి దాన్ని, నాకెవరు లేరు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మీరు ఒంటరి కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అనుక్షణం మన మైండ్ లో ఇది ప్రింట్ అయిపోవాలి ఫ్రెండ్స్. మీ బ్రతుకులో మీ చావులో భాగం పంచుకునేవి ఎలా ఉన్నాయో అలానే వాటి చావులోను వాటి బ్రతుకులోను మీరు భాగం పంచుకుంటారు. మీ బ్రతుకులో చావులో ఎన్ని భాగం పంచుకున్నాయి ఫ్రెండ్స్ చూడండి. మన చుట్టూ ఉన్న ప్రకృతి, మన తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న వాళ్ళు, వీళ్ళతో పాటు మనకి అన్నిటినీ అందించే వాళ్ళు, మనకి ఛాలెంజెస్ విసిరేవాళ్ళు, అందరూ మన జీవితంలో, మన బ్రతుకులో, మన చావులో భాగమే. మన బ్రతుకులోనూ భాగమే. మనం ఉన్నామంటే అందులో వాళ్ళ భాగస్వామ్యం ఉంది, మనం చనిపోయామన్నా కానీ అందులో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఎలా అయితే ఉందో అలాగే వాటి చావులోనూ ఇలాగా మనకు తెలిసి, నాకు తెలిసి నేను చెప్పాను ఫ్రెండ్స్, నాకు తెలియకుండా ఎన్ని నా బ్రతుకులో భాగస్వామ్యమైనయో, నా చావులో భాగస్వామ్యమైనయో తెలియదు ఫ్రెండ్స్ నాకు ఇంకా అన్ని కూడా. ఎలా అయితే ఈ ఎలా అయితే ఉన్నాయో అలానే వాటన్నిటి చావులోను బ్రతుకులోను కూడా మనం భాగం అవుతామంట ఫ్రెండ్స్, భాగం పంచుకుంటామంట. అవి మన బ్రతుకులోను చావులోను ఎలా అయితే పార్ట్, మనం కూడా అలానే పార్ట్ వాటిలో. వాటితో మీరు ఎప్పుడూ కలిసే ఉంటారు.
వారితో మీరు భాగం పంచుకున్నట్లే మీతోనూ వారి భాగం పంచుకుంటారు. మీరు వారిని కోరుకున్నట్లే వారు మిమ్మల్ని కోరుకుంటారు. ఎవరెవరైతే మన బ్రతుకులోను చావులోను భాగం పంచుకున్నారు. అబ్జర్వ్ ఫ్రెండ్స్, మనం బ్రతుకున్నామంటే బ్రతుకులో ఎవరెవరు అంటే ఏమేమి భాగం పంచుకుంటున్నాయి అందులో అనేది అబ్జర్వ్ చేయాలి మనం. ప్రతి దానిలోనూ మనిషికి సంకల్ప శక్తి ఉంటుంది. అన్నిట్లోనూ ఉంటుంది ఫ్రెండ్స్, ఒకటి రెండిట్లో కాదు, అన్నిట్లోనూ ఉంటుంది ఈ సంకల్ప శక్తి అనేది. ప్రతి దానిలోనూ మనిషికి సంకల్ప శక్తి ఉంటుంది. ప్రతి దానికి మనిషిలో సంకల్ప శక్తి ఉంటుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ మార్పిడి అవిఘ్నంగా సాగుతుంది. మనిషి యొక్క క్షీణిస్తున్న జ్ఞాపకం చాలా పనికిమాలిన అకౌంటెంట్ లెక్కలు వేసేవాడు. మనిషి యొక్క క్షీణిస్తున్న జ్ఞాపకం అనేది క్షీణిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. జ్ఞాపకం ఏంటంటే అదేంటంటే చాలా పనికిమాలిన అకౌంటెంట్ లెక్కలు వేసేవాడు అట్ట. అది క్షీణిస్తున్న జ్ఞాపకం. కాలం యొక్క జ్ఞాపక శక్తి లోపం లేనిది. అది మనిషికి తోటి మనిషితో విశ్వంలో మిగిలిన అందరి జీవులలో ఉన్న బాంధవ్యాలను నిక్కచ్చిగా గ్రంథస్థం చేస్తుంది. మనిషి యొక్క క్షీణిస్తున్న జ్ఞాపకమేమో చాలా పనికిమాలిన అకౌంటెంట్ లెక్కలేసేవాడు లాంటిదంట, పనికిమాలింది అది. అటువంటిదంట ఫ్రెండ్స్. కాలం యొక్క జ్ఞాపక శక్తి లోపం లేనిది. అది మనిషికి తోటి మనిషితో విశ్వంలో మిగిలిన అందరి జీవులలో ఉన్న బాంధవ్యాలను నిక్కచ్చిగా గ్రంథస్థం చేస్తుంది. కన్ను మూసి తెరిచిన ప్రతిసారి చావు తర్వాత చావు, జీవితం తర్వాత జీవితం అతడిని లెక్కలు తేల్చుకోమని బలవంత పెడుతుంది. ఎవరు? కాలం యొక్క జ్ఞాపకం గ్రంథస్థం చేసి పడేసింది కదా, మరి లెక్కలు తేల్చుకోమని బలవంత పెడుతుందంట. పిడుగు తనంత తాను ఏ ఇంటి మీద పడదు. ఆ ఇల్లు ప్రత్యేకంగా ఆహ్వానిస్తే తప్ప. మరి నా తండ్రి ఎందుకు ఎదుర్కొన్నాడని చెప్పేసి అడుగుతున్నాడు కదా అతను. పిడుగు తనంత తాను ఏ ఇంటి మీద పడదు, ఆ ఇల్లు ప్రత్యేకంగా ఆహ్వానిస్తే తప్ప. ఆ ఇల్లు నాశనం అవడానికి ఆ పిడుగు ఎంత కారణమో ఆ ఇల్లు అంతే కారణం. ఎద్దు ఏ మనిషిని కొమ్మదు, అతడు దానిని ప్రత్యక్షంగా ఆహ్వానిస్తే తప్ప. తన నెత్తురు చిందటానికి ఎద్దు కన్నా ఆ మనిషే ఎక్కువ బాధ్యుడు. ఎవరు? ఒక ఎద్దుని కానీ ఒక బుల్ని కానీ దేనైనా సరే రెడ్ క్లాత్ ఊపితే అది దూసుకొచ్చి కుమ్మేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకు ఊపావు? రెడ్ కార్పెట్ వేశారు, రెడ్ క్లాత్ ఇది చేశారు, ఇట్లా చెప్తా ఉంటారు. అంటే ఆహ్వానించటం అనమాట అది. ఎందుకు ఊపారు? మరి ఎందుకు ఆహ్వానించారు? ఆహ్వానిస్తేనే వచ్చి కుమ్ముతుంది, లేకపోతే రాదంట ఫ్రెండ్స్. అది మన జోలికి ఎందుకు వస్తాయి? ఎన్నో జరుగుతున్నాయి ప్రపంచంలో, అవన్నీ మన జోలికి ఎందుకు వస్తున్నాయి ఫ్రెండ్స్? మనం ఆహ్వానించినవి మాత్రమే మన జోలికి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. హత్య చేయబడ్డవాడు హంతకుడి బాకు పదులు పెడతాడు. కత్తిపోటుకి ఇద్దరు బాధ్యులే, పొడిచేవాడు పొడిపించుకునేవాడు. దోపిడీ చేయబడ్డవాడు దొంగను అతడి కదలికల విషయంలో ఆదేశిస్తాడు. ఎవరైతే మనల్ని ఒకళ్ళు దోచుకున్నారనుకోండి, ఆ దొంగనంట అతని కదలికల్ని మనం ఆదేశిస్తామంట ఫ్రెండ్స్. ఇద్దరు కలిసే దొంగతనం చేస్తారు. ఎవరి వల్ల ఒకళ్ళు వన్ సైడ్ అవ్వదంట ఫ్రెండ్స్. విపత్తులను మనిషే ఆహ్వానిస్తాడు. తాను ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో వారికి ఆహ్వానం పంపింది మర్చిపోయి విసిగించే ఆ అతిథుల పట్ల అసమ్మతి ప్రకటిస్తాడు. కానీ కాలం మర్చిపోలేదు. ఆ ఆహ్వానాన్ని సరి అయిన సమయంలో సరి అయిన చిరునామాకు తూచా తప్పకుండా చేరవేస్తుంది, అందజేస్తుంది. ఆహ్వానితుడిని అతిథేయుడి ఇంటికి నడిపిస్తుంది. ఏ అతిథి పట్ల అసమ్మతిని వెలిబుచ్చకండి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అతను ఇంకా ఎక్కువ కాలం ఉండి మళ్ళీ మళ్ళీ వచ్చి పగ తీర్చుకోవాలనుకుంటారు. మనకు ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, లేదా మెంటల్ గా ఒక ఇష్యూ వచ్చింది, ఎకనామికల్ గా మనకు ఒక ఇష్యూ వచ్చింది, ఫైనాన్షియల్ గా ఏది వచ్చినా గానీ దాన్ని ఇష్టం లేనట్లుగా, ఇదంటే నాకు ఇష్టం లేదు, ఎందుకు వచ్చింది, ఎంత ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఉండొద్దని చెప్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడంట మనం నెగ్లెక్ట్ చేసి ఎప్పుడు వెళ్ళిపోతుందా అంటే, మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి తొందరగా వెళ్ళిపోతారు కదా అని అనుకుంటాం. కానీ అదేమవుతుందంటే ఇంకా ఎక్కువ కాలం ఉండి మనల్ని మళ్ళీ లేదా
దాన్ని ఉండే టైం ఇంకా ప్రొలాంగ్ చేయటం, ఎక్కువ కాలం ప్రొలాంగ్ చేయటం, ఒక హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్, ఇంటికి వచ్చిన అన్నోన్ గెస్ట్ కానీ ఏదైనా సరే ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అతను ఇంకా ఎక్కువ కాలం ఉండి మళ్ళీ మళ్ళీ వచ్చి పగ తీర్చుకోవాలనుకుంటాడు ఫ్రెండ్స్. దానికంటే మనం అదేదో అక్కడితోనే తేల్చేసుకుంటే అయిపోతుంది కదా. తేల్చేసుకోవడం అంటే ఎలా ఉండాలంటే సాక్షిభూతంగా ఉండాలి ఫ్రెండ్స్. ఏది వస్తున్నా, ఎవరు వస్తున్నా, ఏం జరుగుతున్నా కానీ అందులోకి మనం ఇంటర్ఫీర్ అవ్వకూడదు. కరెక్టే, ఒకప్పుడు మనమే ఇన్వైట్ చేస్తాం వాటిని, తెలిసి తెలియక మనమే చేస్తాం. తప్పు ఒప్పులన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ జీవితంలో. సరికాని పనులు ఉంటాయి, తప్పు ఒప్పు అనేది లేదు ఫ్రెండ్స్. సరి అయిన పనులు, సరికాని పనులు ఉంటాయి. సరికాని వాటిని మనకి తెలిసి తెలియక మనమే ఇన్వైట్ చేసాం, కరెక్టే. కానీ మనం ఇన్వైట్ చేస్తేనే అవి వచ్చినాయి అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఏంటంటే యాక్సెప్ట్ చేయమంటున్నారు ఈయన. మీరు అసమ్మతి, మీ సమ్మతిని అక్కడ ఇష్టం లేనితనాన్ని అక్కడ చెప్పొద్దు. ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది, మిగతా వాళ్ళు ఎవరికి రాకుండా, ఎంత అన్యాయం అండి అది. ఒక పక్కన మనం నానా అవస్థ పడుతున్నాం, మనలా ఎవరు పడకూడదు అనేది ఆలోచించాలి కానీ ఇది మనతోనే ఆగిపోతుంది, ఆగిపోవాలని ఆలోచించాలి కానీ ఇంకా ఎవరికి రాకుండా నాకే ఎందుకు వచ్చింది అంటూ ఎంత దుర్మార్గం అండి అది అసలు. ఇది ఏం చేస్తుందంటే ఇంకా ఎక్కువ కాలం ఉండి మళ్ళీ మళ్ళీ వచ్చి పగ తీర్చుకోవాలనుకుంటాడు. మన లైఫ్ లోకి వచ్చే ప్రతిదీ కూడా అతిథి ఫ్రెండ్స్. అతిథుల ఆకారాలు, ప్రవర్తనలు ఎలా ఉన్నా వారి పట్ల దయతో అతిథి సత్కారాలు చేయండి. నిజానికి వారు మీకు అప్పు ఇచ్చిన వారు, వారిని భరించడం కష్టమైన వారి పట్ల చూపించవలసిన దానికంటే ఎక్కువ ఆదరణ చూపిస్తే సంతృప్తితో వెళ్ళిపోతారు. ఒకవేళ మీ దగ్గరికి మళ్ళీ వచ్చినా అప్పు ఇచ్చిన వారిలా కాక స్నేహితుల్లా వస్తారు. వారు ఎవరికి మనతో రుణం లేకపోతే ఒక సూక్తి చెప్పారు ఫ్రెండ్స్, ఏదంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని చెప్పి ఆ రుణం అనుబంధం కారణంగానే అవన్నీ కూడా ఏర్పడతాయి అని చెప్పారు ఫ్రెండ్స్. అలాగే ప్రతిదీ నిజానికి అతిథులు ఎవరు అంటే మన జీవితంలోకి వచ్చే ప్రతి వాళ్ళు ప్రతిదీ అతిథే ఫ్రెండ్స్. మనం ఇన్వైట్ చేస్తేనే వచ్చారు వాళ్ళు. నిజానికి వారు మీకు అప్పిచ్చిన వాళ్ళు వాళ్ళ అప్పు రుణం ఇచ్చారు కాబట్టి, రుణానుబంధం కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి వాళ్ళు వచ్చారు. ఆ రుణం అక్కడితో తీరిపోతుంది. భరించడం కష్టమైన వారి పట్ల చూపించవలసిన దానికంటే ఎక్కువ ఆదరణ చూపిస్తే సంతృప్తితో వెళ్ళిపోతారు. వాళ్ళు సాటిస్ఫై అయి వెళ్ళిపోతారు. తిరిగి ఒకవేళ వాళ్ళు మన దగ్గరికి వచ్చినా కూడా అప్పు ఇచ్చిన వారిగా కాక స్నేహితుల్లా వస్తారంట ఫ్రెండ్స్. ఇది ఎంత పెద్ద మార్పు ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంటుంది. అప్పుడు మన ఫ్రెండ్ మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మనం ఎంత ఆనందపడతాం. ఒక అప్పు ఇచ్చిన వాడు వచ్చాడు అనుకోండి, మన ఫీలింగ్ ఎలా ఉంటది. ఒక ఫ్రెండ్ మన ఇంటికి వస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటది. దేన్ని కోరుకుంటాం మనం? స్నేహితుల్లా రావడానికే కదండి. ఇలా రావాలి అంటే మనం ఇలా బిహేవ్ చేయాలని ఏం చెప్తున్నారండి. ప్రతి అతిథి మీ గౌరవార్హమైన అతిథిగా భావించి మర్యాదలు చేస్తే అతడి నమ్మకం పొంది అతడి రాకలోని అంతర్యాన్ని తెలుసుకుంటారు. ఎందుకు వచ్చాడు ఇతను. పత్రి సార్ ఎవరు వచ్చినా కానీ ఇన్వైట్ చేస్తారు, ముందు రండి కూర్చోండి అని అంటారు. చెప్పండి ఏంటి విశేషాలని వాళ్ళతోనే చెప్పిస్తారు ముందు. అప్పుడు ఆ ఆ చెప్పటంలో, ఆ మాట్లాడించటంలో ఏమవుతుందంటే వాళ్ళ ఆంతర్యం, ఈ రాకలోని ఆంతర్యం ఏమై ఉంటుంది అనేది ఆయన కనిపెడతారు ఫ్రెండ్స్. ఆయన ఎప్పుడు కూడా ఒకసారి ఆయన ఏం అడిగారంటే, మీరు మా కళ్ళల్లోకి చూస్తే ఎప్పుడో 97, 98లో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు మమ్మల్ని చూడంగానే మా గురించి అన్ని తెలిసిపోతాయి కదా. మా కళ్ళల్లోకి చూస్తే మీకు మా జన్మలన్నీ తెలిసిపోతాయి కదా, మేమేంటో తెలిసిపోతాయి కదా అంటే సార్ అక్కడ ఒక మాట చెప్పారు. మీరు వచ్చి నా ఎదురుగుండా కూర్చున్నప్పుడు, మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను మీ లోపలికి చూస్తే అవేమి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా ముందు మీరు ఎలా కూర్చున్నారో, నా ముందు మీరు ఏం మాట్లాడుతున్నారో అదే నాకు కావాలి. మీ గురించి నేను లోపలికి చూడటం, లోతుల్లోకి చూడటం, మీరు ఎవరెవరో తెలుసుకోవటం ఇదంతా నాకు అక్కర్లేదు. ఆయన ముందు కూర్చున్నప్పుడు మనమే మన ఆంతర్యాన్ని బయట పెట్టేస్తాం ఫ్రెండ్స్. అప్పటి వరకు ఆయన ఎదురు చూస్తారే తప్ప ఆయన ఎంటర్ అవరు. మీరు ఎక్కడో ఉన్నారనుకోండి, ఎక్కడో ఉన్న వాళ్ళని నేను చూడాల్సిన అవసరం నాకు లేదని చెప్పేశారు. ఎదురుగుండా ఉన్నా నేను మీ లోపలికి చూడను. మీరు ఎక్కడో ఉన్నా నేను మీ లోపలికి, మీరు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది నేను చూడను. నా ఎదురుగుండా వచ్చి మీరు కూర్చున్నప్పుడు నా దృష్టిలోకి, ఎదురుగుండా అంటే ఆయన దృష్టిలోకి ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నప్పుడు
మీ ద్వారా మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అది మాత్రమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పారు ఫ్రెండ్స్. ఆ మాటల ద్వారా ఎందుకు వచ్చారనేది ఆయన తెలుసుకుంటారు. దురదృష్టాన్ని అదృష్టంగా స్వీకరించండి. దురదృష్టం అంటే మనకి కంటి ముందు కనిపిస్తూ ఉండేది ఫ్రెండ్స్. అదృష్టం అంటే దృష్టం కానిది, కంటికి కనిపించట్లేదు అది. అదృష్టం అంటే ఏంటి? మనకి ఆ సమయానికి తగినట్లుగా మనకి కంప్లీట్ గా ఉపయోగపడేది ఫ్రెండ్స్. సరిగ్గా అర్థం చేసుకుంటే దురదృష్టం అదృష్టంగా మారుతుంది. తప్పుగా అర్థం చేసుకుంటే అదృష్టం కూడా దురదృష్టం అవుతుంది. మీ జ్ఞాపక శక్తి లోపపు ఇష్టమైన అసత్యాల వాళ్ళమైన మీరు ఎప్పుడు ఎక్కడ పుట్టవలసినది చనిపోవలసింది మీరే నిర్ణయించుకుంటారు. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. మీ జ్ఞాపక శక్తి లోపపు ఇష్టమైన అసత్యాల వాళ్ళమైన, అంటే జ్ఞాపక శక్తి అది మీకు గుర్తున్నా లేకపోయినా మీరు నిర్ణయం చేసుకున్నాం, మనం నిర్ణయం చేసుకున్నాం, కానీ మనం మర్చిపోయాం. అంటే అది అంత లోపాలతో ఉంది, గుర్తులేదు మనకి. అసత్యాల వాళ్ళమైన అంటే అబద్ధాలు, అందులో అన్ని అబద్ధాలు ఉన్నా, జ్ఞాపకాలలో అబద్ధాలు ఉన్నా కానీ, లోపాలు ఉన్నా కానీ, ఏమున్నా కానీ మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టవలసింది చనిపోవలసింది మీరే నిర్ణయించుకుంటారు అని చెప్తున్నారు. తెలివితేటలు లేని వారు చావు పుట్టుకలలో మనిషి ప్రమేయం లేదంటారు. తెలివితేటలు లేని వారు చావు పుట్టుకల్లో మనిషి ప్రమేయం లేదంటారు. తెలివి అంటే ఇక్కడ ఏంటంటే ఎరుక ఫ్రెండ్స్. ఎరుక లేకపోవటం, నేను మనిషిని, నన్ను ఎవరో పుట్టించారు, ఎవరో నా నొసటి మీద రాశారు, విధి రాత, ఇవన్నీ కూడా మనం టైం నడిపేయటానికి చేసే పిచ్చి ప్రయత్నాలు ఫ్రెండ్స్. తెలివితేటలు లేని వారు అంటే ఎరుక లేని వారు చావు పుట్టుకలలో మనిషి ప్రమేయం లేదంటారు. కాలాన్ని, సువిశాల చరాచర విశ్వాన్ని సరిగ్గా చూడలేని సోమరులు ప్రతిదీ అకస్మాత్తుగా సంభవించిన ఆపదగా కొట్టిపారేస్తారు. పత్రి సార్ ఫస్ట్ నుండి కూడా ఏం చెప్పేవాళ్ళంటే ఏది యాదృచ్ఛికం కాదు, యాక్సిడెంటల్ కాదు, ఎవ్రీవన్ అన్నీ కూడా ఆ ప్లాన్ చేయబడినవే, ముందుగా నిర్ధారించబడినవే, నిర్ణయించబడినవే అనేసి పత్రి సార్ చెప్తా ఉంటారు. ఇందులో కూడా ముందుగా నిర్ణయించారు, డిజైన్డ్ అన్నా కూడా అందులో కూడా తేడాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వేరే వేరే రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకే డిజైన్, ఒకేలా ఉండవు అన్నీ కూడా. కొన్ని అప్పటికప్పుడు డిజైన్ చేయబడతాయి వచ్చిన తర్వాత, కొన్ని ముందు డిజైన్ చేయబడతాయి అంటే మనకు పుట్టక ముందు. వారి మాయ మాటల పట్ల జాగ్రత్తగా ఉండండి. కాలాన్ని, సుశాల చరాచర విశ్వాన్ని సరిగ్గా చూడలేని సోమరులు ప్రతిదీ అకస్మాత్తుగా సంభవించిన ఆపదగా కొట్టిపారేస్తారు. ఇది అనుకోకుండా వచ్చిందిలే అని కొట్టిపారేస్తారు. వారి మాయ మాటలు పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. దాన్ని నమ్మొద్దని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నిర్ణయించింది మనం, మనం నిర్ణయించిన తర్వాతే అవి వచ్చినాయి. కానీ ఈ వీళ్ళ మాటలు విని ఎవరో అకస్మాత్తుగా అనుకోకుండా వచ్చి నాకేం సంబంధం లేదని చెప్పేసి కొట్టిపారేస్తారు కదా వాళ్ళు. అట్లా దాన్ని నమ్మొద్దని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. వారి మాయా మాటల పట్ల జాగ్రత్తగా ఉండండి, ఎరుకతో ఉండండి అని చెప్తున్నారు. అకస్మాత్తుగా ఏవి జరగవు, ప్రతిదీ దైవేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. అది తప్పు చేయదు, ఉపేక్షించదు. వర్షం చినుకులు చిలువలు పలవలు కాలువలుగా, చిన్న నదులుగా కడతాయి. కాలువలు చిన్న నదులు పెద్ద నదులలో కలుస్తాయి. పెద్ద నదులు సముద్రంలోను, సముద్రాలన్నీ మహాసాగరంలోనూ కలుస్తాయి. దైవ సంకల్పంలోకి జీవం ఉన్న, జీవం లేని ప్రతి వస్తువు యొక్క సంకల్పము పాయలా ప్రవహిస్తూ అందులో కలుస్తుంది ఫ్రెండ్స్. ఏది కూడా అకస్మాత్తుగా ఉండదు. పత్రిసారి చెప్పేవాళ్ళు చినికి చినికి గాలివాన అవుతుంది అని చెప్పి. అంటే ఒక్కసారిగా గాలివాన మొదలవుతుంది ఫ్రెండ్స్. అది చినికి చినికి అంటే చిన్నగా మొదలవుతుంది, అది రాను రాను పెరిగి 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 గాలివానగా మారుతుంది అని చెప్పారు వాళ్ళు ఒకసారి. ప్రతిదానికి మనస్సు ఉంటుంది. చూడడానికి మోగగా, చౌడుగా, జీవం లేనట్లు కనిపించే రాయికి కూడా మనస్సు ఉంటుంది. అది దేనికి హాని కలిగించదు, ఏది దానికి హాని కలిగించదు. అయితే జీవితం పట్ల, సంకల్పం పట్ల రాయికి మనిషికి ఉన్న ఎరుకలో తేడా ఉండొచ్చు కదా మరి.
అది దేనికి హాని కలిగించదు, ఏది దానికి హాని కలిగించదు. ఒక రాయికి ఎవరు, అది ఎవరికి కలిగిస్తుంది, ఎవరన్నా పట్టుకుని విసిరితే తగులుతుంది తప్ప దానికేం సంబంధం చెప్పండి. అది ఎవరికి దేనికి హాని కలిగించదు, ఏది దానికి హాని కలిగించదు. అయితే జీవితం పట్ల సంకల్పం పట్ల రాయికి మనిషికి ఉన్న ఎరుకలో తేడా ఉండొచ్చు. మనం రాయిలా ఉన్నామో మనిషిలా ఉన్నామో చూసుకోవాలి ఫ్రెండ్స్. ఒక రోజులో ఎంత భాగం పట్ల మీరు చైతన్యవంతంగా ఉన్నారో చెప్పగలరా? ఒక రోజులో 24 గంటల్లో మనం ఎంతసేపు మనం చైతన్యవంతంగా, అంటే నేను దైవాన్ని అన్న ఎరుకలో స్పృహలో ఆ చైతన్యంతో కలిసి ఆ స్పృహలో ఉన్నామని చెప్పగలమా ఫ్రెండ్స్? చెప్పలేము. చైతన్యవంతంగా అంటే ఆ చైతన్యాన్ని నేనే అన్న స్పృహలో ఉండటం ఫ్రెండ్స్, అలా బిహేవ్ చేయటం, దానిని ఆచరించటం మనం చేయగలమా? చాలా స్వల్ప భాగం మాత్రమే చేయగలం. ఒకటి చెప్తారు ఫ్రెండ్స్, 24 గంటలు పనిచేస్తే ఎంతసేపు ఎంత పని అయినా చేయొచ్చు, కానీ 24 గంటల్లో ఎన్ని గంటలు పనిచేస్తాం మనం, ఎన్ని గంటల్ని మనం, ఎంత సమయాన్ని మనం వృధా చేస్తాం అనేది ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. జ్ఞాపక శక్తి, మెదడు, భావాలు, ఆలోచనలు, గ్రంథస్థం చేయగల సాధనాలు అన్నీ ఉన్న మీకే రోజులో ఎక్కువ భాగం గురించి ఎరుకలేనప్పుడు, ఇక ఓ రాయికి తన జీవితం గురించి కోరికల గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యం ఏముంది అక్కడ? రాయిని మనం ఎందుకు చిన్న చూపు చూస్తున్నాం? ఇవన్నీ ఉన్న మనకే రోజులో ఎక్కువ భాగంలో స్పృహ లేదు. మనం ఒక రోజుని మీరు గమనించండి ఫ్రెండ్స్. 24 గంటల పాటు ఒక రోజుని మీరు ఎలా గడుపుతున్నారో మనం ఎలా గడుపుతున్నామో గమనిస్తాం. సారీ, ఇందులో నేను కూడా పార్టీ ఫ్రెండ్స్. నేను చెప్పేదాన్ని మీరు వినేవాళ్ళు కాదు, మీతో పాటు నేను కూడా వింటున్నాను. పద్మ అనబడే నేను కూడా వింటున్నాను. జ్ఞాపక శక్తి, మెదడు, భావాలు, ఆలోచనలు, గ్రంథస్థం చేయగల సాధనాలు అంటే రికార్డెడ్ మైండ్ అన్నీ ఉన్న మీకే రోజులో ఎక్కువ భాగం గురించి ఎరుకలేనప్పుడు, ఇక ఓ రాయికి తన జీవితం గురించి కోరికల గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? ఏం లేదు కదా అక్కడ. జీవిస్తున్నట్లు, కదులుతున్నట్లు ఎరుక లేకుండానే మీరు జీవిస్తున్నారు. జీవిస్తున్నాం, కదులుతున్నాం అనుకున్నాం, కానీ ఒక రాయికి మనకి తేడా ఏమీ లేదు అక్కడ. కదులుతున్నారు, అలానే కోరుకుంటున్నట్లు తెలియకుండానే కోరుకుంటున్నట్టు కూడా మనం ఏం కోరుకుంటున్నాము, ఎప్పుడు కోరుకున్నాము, ఎందుకు కోరుకున్నాము, ఏది తెలియకుండానే కోరేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు విశ్వంలో ఉన్న ప్రతి జీవికి ఎరుక లేదు అన్న విషయం కేవలం సర్వ సంకల్పానికి, దైవేచ్ఛకి మాత్రమే తెలుసు, ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్. ఈ భూమి మీద మనతో పాటు ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు. మీకు విశ్వంలో ఉన్న ప్రతి జీవికి ఎరుక లేదు అన్న విషయం కేవలం సర్వ సంకల్పానికి, దైవేచ్ఛకి మాత్రమే తెలుసు. ప్రతి క్షణము, ప్రతి చోట, ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి అవి కోరుకున్నవి తెలిసి కోరుకున్నా, తెలియక కోరుకున్నా, ఎక్కువ తక్కువలో లేకుండా సర్వ సంకల్పం తిరిగి పంచుతుంది. నువ్వేదైతే కోరుకున్నావో అదే నీకు లభిస్తుంది అని చెప్పేసి పత్రిసారి ఇప్పుడు చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. నువ్వు ఇంజనీర్ కావాలనుకున్నావా, ఆ వైపులో నువ్వు చేస్తే నీకు కోరుకుంది లభిస్తుంది, ఎఫర్ట్ పెడితే లభిస్తుంది. నువ్వు కోరుకుంది లభించకుండా దానికి తగినంత ఎఫర్ట్ ఎప్పుడైతే పెట్టా నీకు అంత ఖచ్చితంగా లభిస్తుంది ఫ్రెండ్స్, ఎక్కడికి పోదది. నేను ఎంత ట్రై చేశాను, నాకు ఈ ఉద్యోగం రాలేదు, నేను ఎంత ట్రై చేశాను ఈ వ్యాపారం సక్సెస్ అవ్వలేదంటే నీ నువ్వు పెట్టే ఎఫర్ట్ లో తేడానే తప్ప అక్కడ సర్వసంకల్పం దగ్గర తేడా లేదు ఫ్రెండ్స్. అక్కడ ప్రతి క్షణము, ప్రతి చోట, ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి అవి కోరుకున్నప్పుడు తెలిసి కోరుకున్నా, తెలియక కోరుకున్నా, ఎక్కువ తక్కువలో లేకుండా సర్వ సంకల్పం తిరిగి పంచుతుంది. అది తెలియక దైవ సంకల్పం అనే సంచి నుంచి వారికి లభించినవి చూసి తరచుగా దిగులు పడతారు. మనం కోరుకుందే మనకి లభించింది తెలియకుండా దాని నుంచి వచ్చినవి చూసుకుంటే, మరి మన జీవితంలో అకస్మాత్తుగా కొంత అప్పు వచ్చింది, లేదా ఒక కష్టం వచ్చింది, ఇతన్ని చూసి మనం ఎలా ఆనందపడతామండి? వాటిని మనం కోరుకున్నామని ఎలా అనుకుంటాం? మనం అనుకోం కదా. మనం అసలు ఇష్టపడం, ఆ మాటని యాక్సెప్ట్ చేయడానికే మనం ఇష్టపడం. నా జీవితంలో ఏదైతే నాకు ఎదురొస్తుందో, నాకు లభిస్తుందో అది నేను కోరుకుందే అని దానిని గుర్తుపట్టడానికి, యాక్సెప్ట్ చేయటానికి, ఆ తర్వాత దాన్ని రిసీవ్ చేసుకోవటానికి చాలా సాహసం కావాలి ఫ్రెండ్స్. ఆ సాహసాన్నే ధ్యానం మనకు ఇస్తుంది. దానిని మనందరికీ అందించిన ఆదిగురు పత్రిజీకి ఎంత సాహసవంతులు ఫ్రెండ్స్. ఆయనతో కలిసి జీవించాము మనం.
ఆ వ్యాకులతలో వారి దిగులుకి కారణం చంచలమైన విధి అని దృఢంగా చెప్తారు. అందులో మునిగిపోయి ఆ ఇది చూసి మనకి దిగులేస్తుంది. ఎవరు ఆనందపడరు కదా అటువంటి వస్తే. ఆ వ్యాకులతలో అంటే ఆ దిగులులో వారి దిగులుకి కారణం చంచలమైన విధి అని దృఢంగా చెప్తారు. వాళ్ళకి తెలియదు అసలు ఎందుకై వచ్చినాయో తెలియకుండానే చాలా బలంగా చెప్తారు అనమాట. అది వాళ్ళు నమ్ముతారు, అందరికీ చెప్తారు. విధి చంచలమైనది కాదు, దైవ సంకల్పానికి మరో పేరే విధి. మానవుడి సంకల్పమే చంచలమైనది, నిలకడలేనిది, దారి తెలియనిది. ఈ రోజు తూర్పు తాగితే రేపది పడమర తాగుతుంది. ఆపోజిట్ ఫోర్స్ ని ఒకసారి ఇటు అడుగు ఒకసారి ఇటు అడుగు వేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మంచిది అని చెప్పి అక్కడ అది చెడ్డది అని విమర్శిస్తుంది. తన మాట తనకే నిలకడన్నదన్నమాట. తర్వాత శత్రువు అని పోరాడటం కోసం ఇతడు స్నేహితుడని ఇప్పుడు స్నేహితుడని అంగీకరిస్తుంది. తర్వాత శత్రువు అని పోరాటం కోసం ఇప్పుడు స్నేహితుడని అంగీకరిస్తుంది. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ కాన్వర్సేషన్, నాకు దిమ్మ తిరిగిన కాన్వర్సేషన్ చెప్తాను ఫ్రెండ్స్. వరలక్ష్మి మేడం వాళ్ళ మనవడు, వాళ్ళ అమ్మాయి అభిజిత్, ఆ బాబుకి అప్పుడు 8 మంత్స్. 8 మంత్స్ ఏజ్ లో ఉన్నప్పుడు ఒకరోజు మెడిటేషన్ లో విజన్ లో ఆ బాబు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? 6 years బాయ్ గా వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే అంత ముందుకెళ్ళి నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే చూడగానే నేను ఐడెంటిఫై చేశాను అభిజిత్ అని చెప్పేసి. ఆ హాయ్ ఫ్రెండ్ అని అడిగితే, హాయ్ ఫ్రెండ్ అంటే ఈ ప్రపంచంలో నీకు శత్రువులు కూడా ఉన్నారా అని అడిగాడు. అంటే మనం ఏమంటాము? హాయ్ ఫ్రెండ్ అని కాకుండా మరి ఏమని సంబోధించాలి? ఓకే హలో మాస్టర్ అని అంటే, గురువు కానిది ఏమైనా ఈ చరాచర విశ్వంలో నాకు చూపించని చెప్పేశాను. ఫ్రెండ్ కాదు, గురువు కాదు, మాస్టర్ కాదు, మరి ఇంకా మిగిలింది ఏంటి? గాడ్ అంటాం. హాయ్ గాడ్ అని అంటే, గాడ్ గాడ్ గాడ్కి ఒక రూపాన్ని ఇస్తున్నావా, సపరేట్ చేస్తున్నావా అని అడిగాడు. నాకు దిమ్మ తిరిగింది అనమాట. దిమ్మ తిరిగి ఓకే ఫ్రెండ్ కాదు, మాస్టర్ కాదు, గాడ్ కాదు, క్రియేటర్ కాదు, మరి ఇప్పుడు నేను ఏమని సంబోధించాలి, మిమ్మల్ని ఎలా సంబోధించాలి అంటే మై డియర్ కో క్రియేటర్ అని సంబోధించాలని చెప్పాడు మేడం. ఆ బాబు 8 months ఉన్న బాబు 6 years బాయ్ గా వచ్చి నాకు తెలియజెప్పింది ఏంటంటే ఆ రోజున మై డియర్ కో క్రియేటర్ అని సంబోధించాలి. ఇవాళ మనం ఫ్రెండ్ అన్నామంటే ఫ్యూచర్ శత్రువుగా ఎనిమికి క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒక మాస్టర్ అన్నామంటే ఒకళ్ళని మాస్టర్ గా మనం ఫిక్స్ చేసి ఇంకొకళ్ళు మాస్టర్ కాదు అని రిజెక్ట్ చేస్తాం. మరి గాడ్ అన్నామంటే దైవం అనే దాన్ని గుళ్ళో విగ్రహం రూపంలో పెట్టినట్టు ఒక రూపంలోకి మనం పెట్టేస్తాం. దైవానికి నామరూపాలు లేవు కదండి. ఇవన్నీ కూడా ఆ మాస్టర్ చెప్పాడు నాకు. ఆ బాబు ఇప్పుడు 15 years ఏజ్ లో ఉన్నాడు ఆ బాబు. 15 years బ్యాక్ జరిగింది ఫ్రెండ్స్ అలా. ఇది ఏం చెప్తున్నాడు ఇందులో, ఏం చెప్తున్నారంటే తర్వాత శత్రువని పోరాటం కోసం ఇతడు స్నేహితుడని ఇప్పుడు స్నేహితుడని అంగీకరిస్తుంది. మనం ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పిన తర్వాత ఫ్రెండ్ గానే ఉంటారని లేదు ఫ్రెండ్స్. అది అప్పుడు పోట్లాడటం కోసం ఇప్పుడు పెట్టుకుంటామని చెప్తున్నారు ఇందులో. మీ సంకల్పానికి చంచలత్వం ఉండకూడదు. ఇప్పుడు ఫ్రెండ్ అంటే ఎప్పటికీ ఫ్రెండే. మనుషులతోటి వ్యక్తులతోటి మీకుండే బాంధవ్యం మీరు వారి కోసం వారు మీకోసం కోరుకునే వాటిపై ఆధారపడి ఉంటుంది. మనుష్యులతోటి వ్యక్తులతోటి మీకుండే బాంధవ్యం మీరు వారి కోసం వారు మీకోసం కోరుకునే వాటిపై ఆధారపడి ఉంటుంది. మనుష్యుల పట్ల వస్తువుల పట్ల మీరు ఏం కోరుకుంటారో అదే వారు కోరుకుంటారు మీ పట్ల అనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. అందుకే మీకు ఇంత ముందే చెప్పాను, పత్రి సార్ ఎప్పుడు చెప్పారు, నో ఎక్స్పెక్టేషన్ అని చెప్పారు. మీరు చేయదలుచుకుందేదో మీరు చెయ్యండి, నో ఎక్స్పెక్టేషన్ అని చెప్పాలి. మనం ఒక దాని నుండి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తామంటే అది కూడా మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్.
అందుకే మీకు ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఊపిరి ఎలా తీసుకుంటున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, మీ కోరిక, మీ ఆలోచన, మీ చేతలు అన్నింటిలో జాగ్రత్తగా ఉండండి. మీ సంకల్పం అన్నది మీ ఊపిరిలో, మీ మాటల్లో, మీ భావనల్లో, మీ ఆలోచనల్లో, మీ చేతల్లో ఉంటుంది. అన్నింటి ద్వారా బయటకు వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. అది మీ నుంచి దాచబడింది, మీకు తెలియనిది దైవ సంకల్పానికి స్పష్టంగా తెలుస్తుంది. మీ నుంచి దాచబడింది మనం ఏదైనా హైడ్ చేసామనుకోండి, నువ్వు అందరి నుండి హైడ్ చేయొచ్చు, కానీ అద్దం ముందు నించుంటే నీ నుండి నువ్వేం హైడ్ చేస్తావు? చేయలేవు కదా. మీకు తెలియనిది మీ నుండి దాచబడింది, మీకు తెలియనిది దైవ సంకల్పానికి స్పష్టంగా తెలుస్తుంది. ఏ మనిషి నుంచి అతనికి బాధ కలిగించే సంతోషాన్ని కోరకండి, ఎందుకంటే ఆ సంతోషం బాధ కంటే ఎక్కువ బాధను కలిగిస్తుంది. మీకు మీరు చెడు కోరుకోవాలనుకుంటే తప్ప మరొకరికి చెడు అయినది మీకు మంచి అనుకున్నా కోరుకోవద్దు. సపోజ్ మనకి ఇప్పుడు ఇంట్లో అవసరాలు ఉంటాయి ఫ్రెండ్స్, ఎన్నో అవసరాలు, ఎమర్జెన్సీ అవసరాలు ఉంటాయి. ఈ రోజు నాకు ఇది అవసరం కాబట్టి ఎన్నో సినిమాల్లో కూడా చూపిస్తా ఉంటారులేండి. నా చెల్లికి తిండి పెట్టడం కోసం దొంగతనాలు మొదలు పెట్టాను, మా అమ్మ హాస్పిటల్లో ఉంటే ఆ వైద్యం కోసం దొంగతనాలు, ఈ పనులు చేయటం, ఇల్లీగల్ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేయటం మొదలు పెట్టాను. వాడు హీరో అయిపోతాడు, వాడిని హీరో చేసి సినిమా చేసి ఈ హీరో తప్పనిసరి పరిస్థితుల్లో ఇవి కూడా చేయొచ్చు అనేది సమాజం మీదకి వదిలేసినారు ఫ్రెండ్స్. అది చూసి, దాన్ని చూసిన పిల్లలు రిసీవ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిసీవ్ చేసుకునే వాళ్ళకి పొరపాటు ఫ్రెండ్స్. వాళ్ళు తీస్తారు, 1,00,000 తీస్తారు, నిన్ను ఎవరు చూడమన్నారు, నిన్ను ఎవరు రిసీవ్ చేసుకోమన్నారు, ఇంప్లిమెంట్ చేయమన్నారు. వాళ్ళు తీస్తారు, నిన్నెవరు చూడమనింది అనేసి మన ఫస్ట్ మొట్టమొదటి తప్పు మన దగ్గరే, తప్పుటడుగు మన దగ్గరే ఉంటది ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ఇటువంటివన్నీ కూడా వాళ్ళందరినీ గ్యాంగ్ లీడర్స్ ని, గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళని, మరి అండర్ వరల్డ్ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా హీరోలను చేసి సినిమాలు తీసి చూపిస్తూ ఉంటారు. ఎవరికో ఫ్రీగా వైద్యం చేయటం కోసం, వైద్యం అందక చచ్చిపోయారని చెప్పేసి ఫ్రీగా వైద్యం చేయటం కోసం మరి హాస్పిటల్ నిర్మించడానికి ఎన్నో దొంగతనాలు చేసి హాస్పిటల్ నిర్మించి ప్రపంచానికి, సమాజానికి డెడికేట్ చేశాడు. ఏ రకమైన డెడికేషన్! అసలు వైద్యమే అవసరం లేని సమాజం పత్రిజీ తీసుకొచ్చారు. ఆ వైద్యం అవసరం ఉండను వద్దు, దానికోసం నువ్వు నేరాలు ఘోరాలు చెయ్యను వద్దు, అది నిర్మించి సమాజానికి డెడికేట్ చెయ్యను వద్దు. ఈ తలనొప్పి అంతా లేకుండా అసలు వైద్యంతో సంబంధమే లేని, అవసరమే లేని సమాజాన్ని పత్రిసారి నిర్మించడానికి తలపెట్టారు ఫ్రెండ్స్. ఎంత అద్భుతం చూడండి, ఎంత అద్భుతమైన విశ్వ ప్రణాళికలు మనం పనిచేస్తున్నామో చూడండి ఫ్రెండ్స్. నీకు శారీరక అనారోగ్యం ఉందా, ధ్యానం చేయి. మానసిక అనారోగ్యం ఉందా, ధ్యానం చేయి. ఇంట్లో నీకు బాగా కలవరంగా కల్లోలంగా ఉందా, ధ్యానం చేయి. దేనికైనా సరే ధ్యానం సర్వరోగ నివారిణి. మీకు మీరు చెడు కోరుకోవాలనుకుంటే తప్ప మరొకరికి చెడు అయినది మీరు మంచి అనుకున్నా కోరుకోవద్దు. లంచాలు తీసుకుంటారు, ఇంట్లో నాకు పిల్లలకు ఫీజులు పెట్టుకోవాలి, మంచి మంచి స్కూల్స్ లో చదివించాలి, మరి కావాలి కదా, డబ్బులు కావాలి కదా అనేసి తీసుకుంటా ఉంటారు. ఒకళ్ళ నుండి ఎవరు లంచం ఇష్టంగా ఇవ్వరు కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఏదన్నా ఇల్లీగల్ చేయదలుచుకుంటే అలా ఇస్తారు, అది ఇంకొకళ్ళకి నష్టం అవుతుంది. లేదా నువ్వు వాళ్ళని ఇస్తే తప్ప పని చేయాలంటే ఎలాగోలా ఉన్నాయి తాకట్టు పెట్టి ఇచ్చారనుకోండి, అది అంతా ఏడుపు ఉంటుంది దాని కాలం. అది మనకి మంచి ఎలా అవుతుంది? అది మనకు మనం చెడు చేసుకోవటమే కదా. చెడు అయితే అయింది అని చెప్పేసి మనం కోరుకుంటేనే తప్ప, కోరుకోవాలనుకుంటేనే తప్ప మరొకరికి చెడు అయినది మీకు మంచి అనుకున్నా కోరుకోవద్దు. మన అమ్మాయి మంచి స్కూల్లో చదవాలని కోరుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఇటువంటి పనులే చేయాలి. మన అమ్మాయి బాగా చదవాలని కోరుకున్నాం అనుకోండి, అప్పుడు దీని రోజులకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్. బాగా చదువుకోవాలని కోరుకోవటానికి, మంచి స్కూల్లో చదవాలని కోరుకోవటానికి చాలా తేడా ఉంది. మనుషులందరి నుంచి, అన్ని వస్తువుల నుంచి ప్రేమనే కోరుతుంది. ఆ ప్రేమ మీ తెరలను తొలగించి మీ హృదయాల్ని అవగాహనతో నింపుతుంది. మీ సంకల్పాలకు దైవ సంకల్పంలోని రహస్యాలను పరిచయం చేస్తాం.
వా, ఎంత గొప్ప అవకాశం ఫ్రెండ్స్. మనుష్యులందరి నుంచి, అన్ని వస్తువుల నుంచి ప్రేమనే కోరుకోండి. ఆ ప్రేమ మీ తెరలను తొలగించి మీ హృదయాలని అవగాహనతో నింపుతుంది. మీ సంకల్పాలకు దైవ సంకల్పంలోని రహస్యాలను పరిచయం చేస్తుంది. అన్నింటి పట్ల మీకు చైతన్యం కలిగితే తప్ప మీలోని వాటి సంకల్పం లేదా వాటిలోని మీ సంకల్పం మీకు ఎరుకలోకి రాజాలదు. అన్నింటి పట్ల మీకు చైతన్యం కలిగితే తప్ప మీలోని వాటి సంకల్పం లేదా వాటిలోని మీ సంకల్పం మీకు ఎరుకలోకి రాజాలదు అని చెప్తున్నారు. దైవ సంకల్పంలోని రహస్యాలను మీరు తెలుసుకునేంత వరకు మీ సంకల్పాలని దానికి ప్రతికూలంగా ఉంచకండి, లేకపోతే నష్టపోయేది మీరే. దైవ సంకల్పంలో రహస్యం మనకు తెలిసేదాకా తెలుసుకునేంత వరకు కూడా మనకి మన లోపల నుండి ఒక సంకల్పాన్ని రానివద్దు ఫ్రెండ్స్. అది అనుగుణంగా దైవ సంకల్పానికి అనుగుణంగా ఉందో లేదో మనకు తెలియదు. అప్పుడు ఏమవుతుంది, అది అనుగుణంగా లేదనుకోండి, ఇది వ్యతిరేకం అవుతుంది, ప్రతికూలం అవుతుంది, ఇదే అడ్డం అవుతుంది. అందుకే మనంగా ఎటువంటి సంకల్పాలని కూడా చేయకూడదు ఫ్రెండ్స్. విశ్వ సంకల్పంలో దైవ సంకల్పంలో ఏదైతే ఉందో దానిని మనం రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే సిద్ధంగా ఉండాలి. అది మనకి మన అంతరాత్మ ప్రబోధం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. మీ సంకల్పాలని దానికి ప్రతికూలంగా ఉంచకండి, లేకపోతే నష్టపోయేది మీరే. ఒకవేళ అలా ఉంచితే ప్రతి యుద్ధం నుంచి గాయాలతోనే, చేదు అనుభవాలతోనే బయటపడతారు. కొత్త గాయాలు కావాలన్నా, కప్పులోని చేదు విషయం పొంగి పొరలాలన్నా పగ తీర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇవి జరగాలంటే పగ తీర్చుకోవడానికి ప్రయత్నించండి. అపజయాన్ని జయాలుగా మార్చుకోవాలంటే దైవ సంకల్పాన్ని అంగీకరించండి. దైవ సంకల్పం ఏదైతే ఉందో, పత్రిసారి చెప్తారు, పత్రిసారి నన్ను ఎలా ఉండాలని ఆయన అనుకుంటారు, ఫర్గెట్ ఇట్ అంటారు ఆయన. నువ్వు ఫర్గివ్నెస్ కూడా అక్కర్లేదు, ఫర్గెట్ ఇట్ అంటారు. ఆ ఫర్గెట్ ఇట్ అన్నది నేను వదిలిపెట్టలేదు అనుకోండి, దీనికి సిద్ధపడాలి నేను. దేనికి? ఆ యుద్ధం చెయ్యాలి. అప్పుడు నేను ఆ యుద్ధం నుంచి నాకేం వస్తుంది? గాయాలు, చేదు అనుభవాలు, దాంతో బయటపడాలి. కొత్త గాయాలు కావాలన్నా ఉన్న గాయాలు కావాలంటే ఉన్న గాయాలనే మానుకోలేకపోతున్నాం. ఎప్పుడో చేసిన ఇప్పటికి మానలేదు అది. మరి కొత్త గాయాలు కావాలన్నా, కప్పులోని చేదు విషం పొంగి పొరలాలన్నా పగ తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. అంటే నేను వేరు, వాడు వేరు. వాడు నేను ఇలా చేస్తే వాడు నశించిపోతాడు, నాశనం అయిపోవాలి, ఇట్లా తీర్చుకోవడానికి ప్రయత్నించాడు. మిలారేపాకు గ్రంథంలో చూసాం ఫ్రెండ్స్. అన్ని తెలిసి నాకు అన్యాయం చేశారు అని చెప్పేసి వాళ్ళ మీద ఒక ప్రయోగం చేసినప్పుడు ఆ కర్మ ఫలాన్ని ఎంత భయంకరంగా దాన్ని వదిలించడానికి ఆ గురువు ఎంత కఠినమైన పరీక్షలు పెట్టాడు, ఎంత భయంకరంగా దాన్ని అనుభవించిన తర్వాత, ఆ కర్మ ఫలాన్ని అనుభవించిన తర్వాత ఆ గురువుని చేరడానికి అతను అర్హత సంపాదించుకున్నాడు. అది చదివితే ఫ్రెండ్స్ ఎవరు కూడా అటువంటి పని చేయలేదు. అపజయాల్ని జయాలుగా మార్చుకోవాలంటే దైవ సంకల్పాన్ని అంగీకరించండి. దాని రహస్య సంచి నుంచి మీకు లభ్యమైనవి సనగకుండా స్వీకరించండి. ఎందుకంటే అవి మనమే కోరుకున్నాం. అవి మీకు న్యాయంగా వచ్చిన వాటాగా ఎంచి వాటిని కృతజ్ఞతతో స్వీకరించండి. అవి మనకి నచ్చినా నచ్చకపోయినా, మనకు నచ్చడానికి నచ్చకపోవటానికి సంబంధం లేదు ఫ్రెండ్స్. మనం కోరుకున్నవే దానిలో నుండి మనకు లభించినాయి కాబట్టి సనగకుండా స్వీకరించండి అని చెప్తున్నాడు. వాటిని కృతజ్ఞతతో స్వీకరించండి. ఎలాగా? న్యాయంగా వచ్చిన వాటాగా భావించి కృతజ్ఞతతో స్వీకరించండి. వాటి విలువ, అర్థం తెలుసుకోవాలన్న కోరికతో వాటిని తృష్ణతో అంగీకరించండి. వాటి విలువ, అర్థం తెలుసుకోవాలన్న కోరికతో వాటిని తృష్ణతో అంగీకరించండి అని చెప్తున్నారు. మీ సంకల్పాలలో దాగిన దారులను మీరు తెలుసుకుంటే దైవ సంకల్పాన్ని మీరు అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. మీకు తెలియనిది తెలియదు అని అంగీకరిస్తే దానిని గుర్తించి మీరు తెలుసుకోవడానికి అది సహాయపడుతుంది. మనకు తెలియదు అని చెప్పామనుకోండి, పత్రిసారి ఏం చెప్పారు? ఎవరైనా ఏదైనా మనల్ని అడిగితే మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, తెలిసిన దాని గురించి చెప్పండి. తెలియనిది తెలిసినట్టుగా చెప్పొద్దు. తెలియనిది తెలియదు అని చెప్పండి. అది తెలిసిన వాళ్ళ దగ్గరికి వాళ్ళని పంపించండి, వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళండి తెలుసుకోవటానికి అని చెప్తారు. మీకు తెలియనిది తెలియదు అని అంగీకరిస్తే దానిని గుర్తించి మీకు తెలుసుకోవడానికి అది సహాయపడుతుంది. అప్పుడు అదే ఆ దైవ సంకల్పమే మనకు సహాయపడుతుంది, దారి చూపిస్తుంది అనమాట.
తెలియంది తెలుసు అని చెప్పాను. ఇంకేం చేస్తా దైవ సంకల్పం ఏం చేయలేదు కదా. అయిష్టంగా ఉంటే అది చిక్కు ప్రశ్నగా మిగిలిపోతుంది అని చెప్తున్నారు. పవిత్ర అవగాహన అన్నది దైవ సంకల్పాన్ని మీకు దాసుడిగా చేసేంత వరకు దైవ సంకల్పానికి మీ సంకల్పాలని పనిముట్టుగా పనిచేయడం అంటే దైవ సంకల్పమే మన సంకల్పం అయ్యేలాగా అయినప్పుడు ఇది ఇక్కడ మన ద్వారా దైవ సంకల్పం మన సంకల్పం ద్వారా బయటికి మన చేష్టా క్షేత్రంలోకి వచ్చి ఒక పనిముట్టుగా మారుతుంది ఫ్రెండ్స్. నోవాకి అలానే బోధించాను, మీకు అదే బోధిస్తాను చెప్తున్నారు. అందరికీ కూడా పత్రి సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, పత్రి సార్ అందరికీ ఒకే విధంగా బోధించారు. ఒకళ్ళకి మీకు ఒక రకంగా నాకు ఒక రకంగా ఆయన చెప్పలేదు. మనం తీసుకోవడంలో దానిని ఆ యాక్సెప్ట్ చేయటంలో, రిసీవ్ చేసుకోవటంలో, దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో తేడా ఉంది తప్ప, సాధన చేయడంలో, సాధించుకోవటంలో తేడా ఉంది తప్ప ఆయన బోధనలో ఎటువంటి తేడా లేదు ఫ్రెండ్స్. ఈయన అదే చెప్తున్నారు. నోవాకి అదే బోధించాను, అదే చెప్పాను, మీకు అదే బోధిస్తాను. అక్కడ ఏం చెప్పాను, ఇక్కడ అదే చెప్తున్నాను. ఎందులో ఎటువంటి మార్పు లేదని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది పవిత్ర దైవ సంకల్పం ఫ్రెండ్స్. ఇది చాప్టర్ పేరు. ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది ఫ్రెండ్స్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక చాప్టర్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మిర్దాద్ జమోరా రహస్యాన్ని నుండి విముక్తుడిని చేయడం. స్త్రీ పురుషుల వైవాహిక సంబంధం బ్రహ్మచర్యం గురించి నెక్స్ట్ చాప్టర్ లో చెప్తున్నారు. అది తెలుసుకుందాము. మరి అంతవరకు ఈ పవిత్ర దైవ సంకల్పాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ, దానిని శ్రవణం చేస్తూ, మననం చేసుకుంటూ, దాని మీద నిధిధ్యాసన చేస్తూ, మరి మనం ధ్యాస పెడుతూ సంపూర్ణంగా మనలో దానిని ఇంకింప చేసుకుని మన జీవితంలో అద్భుతాలని సాక్షాత్కరింప చేసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు ఈ అద్భుతమైనటువంటి ఎరుకను ప్రసాదించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి, ఈ మెద్ధాత్ గ్రంథాన్ని, అందులో ఎరుక గురించి తెలియజేసినటువంటి ఆ సత్యాన్ని, సూటి అయిన సత్యాల్ని అందుకుంటున్నటువంటి మనందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.